దీవిస్తేనే మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. చప్పట్లతో దీవిస్తేనే ఏదైనా నేను భావించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. దీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. చెప్తామా? దీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. దీవిస్తేనే ఏదైనా నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది. దీవిస్తేనే ఏదైనా నేమనుభవించేది, ఈ చేతి నుండే అన్ని పొందేది. పలుకుతాం ఈ మాటను. దీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, ఈ చేతి నుండే అన్ని పొందేది. నీవు క్షమిస్తే గదా పాపం పరిహారం అయ్యేది, నీవు క్షమిస్తే గదా పాపం పరిహారం అయ్యేది. నీవు బలమిస్తే గదా శత్రువుల పైన విజయం పొందేది, నీవు బలమిస్తే కదా శత్రువుల పైన విజయం పొందేది. దీవిస్తేనే యేసు, దీవిస్తేనే ఏదైనా నీ చేతి నుండే అన్ని పొందే. కొంచెం బిగ్గరగా చెప్పగలరా? దీవిస్తేనే ఏదైనా నేను అనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. సెలవిస్తే కదా క్షేమం సంతోషం వచ్చేది. చెప్తామా ఈ మాటను? నీవు సెలవిస్తే కదా క్షేమం సంతోషం వచ్చేది. మరొకసారి, నీవు సెలవిస్తే కదా క్షేమం సంతోషం వచ్చేది, క్షేమం సంతోషం వచ్చేది. కావాలంటే చెప్పాలి. నీవు సెలవిస్తే కదా. ఇంకా చెప్పగలవు ఈ మాటను?
నీవు సెలవిస్తే కదా క్షేమం సంతోషం వచ్చేది. మరొకసారి సెలవిస్తే కదా బిగ్గరగా వచ్చేది. నీవు కరుణిస్తే కదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది. నీవు సెలవిస్తే కదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కే. మరొకసారి నీవు సెలవిస్తే కదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది. నీవు సెలవిస్తే కదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది. దీవిస్తేనే యేసు దీవిస్తేనే ఏదైనా నేనను భావించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. ఒప్పుకుందాం ఈ మాటను. దీవిస్తేనే ఏదైనా నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. దీవిస్తేనే ఏదైనా నేను భావించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. చెప్పాలి. దీవిస్తేనే ఏదైనా నేను భావించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. నీ చేతి నుండే అన్ని పొందేది. మేము నీ చేతి నుండే అన్ని పొందేది. నీ చేతి నుండే అన్ని పొందేది.